హలో అండి. ఇంకా శుక్రవారం రోజైతే అక్కయ్య వైభవలక్ష్మి పూజ చేస్తాను అంటే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. వెళ్ళేసరికి అయితే పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వైభవలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. కథలు అయితే చదువుతున్నారండి అయ్యగారమ్మ అయితే. ఇంకా చక్కగా వైభవలక్ష్మి కథలు అన్నీ ఒక్కొక్కటిగా చదివి అందరికీ వినిపిస్తుందండి. ఇంకా మధ్య మధ్యలో అడుగుతుంది, చక్కగా వింటున్నారా లేదా అని అయితే తెలుసుకుంటుంది. శీల, గుణవతి, సుశీల అనుకుంటా. ఇంకా అందులో ఉన్న కథలు, వాళ్ళ పేర్లు, వాటి గురించి అయితే ఇంకా మధ్య మధ్యలో అడుగుతూనే ఉందండి. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా శ్రద్ధగా వింటున్నారా లేదా అన్నట్టుగా అండి. ఇంకా కథలైతే చాలా బాగా చదివిందండి. ఇంకా ఏ అయ్యగారమ్మ వాళ్ళైతే ఇంకా ఆంటీ వాళ్ళు మాకు చాలా పరిచయం ఉన్న వాళ్ళండి. ఇంకా మా చెల్లెలు వైభవలక్ష్మి వ్రతం చేసినప్పటి నుండి మాకైతే పరిచయం అండి. ఇంకా మా చెల్లెలు కూడా చేసిందండి చాలా ఏళ్ళ క్రితమే. ఇంకా వైభవలక్ష్మి వ్రతం మా ఇంట్లో మా చెల్లెలతోనే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా చెల్లెలు చేసుకున్న తర్వాత ఇంకా అందరము ఒక్కొక్కరుగా ఎవరికి వీలైనప్పుడల్లా వాళ్ళమందరం చేసుకుంటూనే ఉన్నానండి. అక్కడక్కడ రా వీడియో అలాగే ఉన్నట్టుగా పెట్టేస్తున్నానండి. ఇంకా చక్కగా వినేసేయండి. మీరు కూడా ఆ వైభవలక్ష్మి మాత అనుగ్రహం మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా మా అక్కయ్య అయితే ఏ సంకల్పంతో అయితే ఆ వైభవలక్ష్మి పూజ చేసుకుందో ఆ సంకల్పం నెరవేరాలి తల్లి అని మొక్కుకున్నానండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అండి. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఓం శ్రీ వైభవలక్ష్మి నమః. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి చేసిన నైవేద్యాలన్నీ ఇంకా విస్తరాకుల్లో వడ్డించమని అయితే ఆంటీ అయితే చెప్పారు. ఇంకా అవన్నీ అయితే వడ్డిస్తున్నారు. తీసి నీళ్ళారయ్యాలి కొంచెం దిగు, ఏం కాదు. నీళ్ళు జగదమ్మదే తాపేడు మా వైభవలక్ష్మి మహానైవేద్యం ఇట్లా అట్లా కాదురా, చుట్టూ దిప్పు చుట్టూ కొంచెం దిప్పు, ఏం కాదు. అయ్యో రామయ్య, ఇప్పుడు అయింది కదరా ఒక పొద్దుతో ఉత్తరాపోసనం నీకు చూపించుడు. ఉత్తరాపోసనం జగన్మాత మంచిగా కడుపునిందాలి, దీంగాలు పెట్టిందా హస్తప్రక్షాళనం రసప్రియురాలే. అమ్మవారి రసం టేస్ట్ వస్తుంది. అందుకోసం దేవుడి ముందు పెట్టిన ప్రసాదం టేస్ట్ ఉంటాయి. అది పక్కన కూడా అమ్మవారు మంచిగా తిన్నట్టు భావన చేయాలి. కడుపునిండా చేతులు పోతుంది మంచిగా కడుపునిండా పొయ్యారా పూజలు రేసుకు ఎలా ఉన్నాయో అడుగు. ఉడితే ఇంట్లోకి వస్తాయి. సమర్పయామి విడాపు విఫల సుమన్న పుష్ప దక్షిణ తాంబూలం సమర్పయామి అన్నదినాక తాంబూలం ఇచ్చింది. పండు తాంబూలం చలో హారతి. ఇంకా మంగళహారతి అయితే పట్టండి. ఇంకా నైవేద్యాలన్నీ చూపించాం కదా, ఇంకా మంగళహారతి అయితే పాడండి అమ్మ అని అయితే చెప్తున్నారు. ఇంకా అందరం అయితే మంగళహారతి పట్టుకున్నాము. ఇంకా పాటలు వినేయండి, చాలా బాగా పాడారండి. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలగా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాసిత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళ. పడతులకు ప్రాణమైన పార్వతి రావి పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియను మా కొసగిన తల్లి నీవి మాంగళ్యం పడతులము మంజు ముత్యాల మనసున్న మంజులవం రకరకాల పువ్వులతో పూజించు పసుపు గౌరమ్మని ప్రాణముగా నిలిపితిమం పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియనోము మా కొసగిన తల్లివి నీవి చిటికడైన పసుపు నీవు ఊరితిమమ్మ నుదుట కుంకుమ నూరేళ్ళు అడిగితిమం పచ్చని గాజులు వరమీయమ్మ 10 కాలాల సౌభాగ్యాన్ని కోరితిమమ్మ పడతులకు ప్రాణమై పార్వతి రావే తదియనోము మా కొసగిన తల్లివి నీవే శివుని శరీరము ధరించిన అర్ధనారీశ్వరుని శంభుని సతివి శాంభవి నీవి హరితాళిక వ్రతమును చేసివం తదియను మా కొసగిన తల్లివి నీవి కాత్యాయని దేవికి కర్పూరహారతి మంగళ గౌరీ వెలిగే తల్లికి హారతి పడతులకు ప్రాణమైన రెండు పాటలు అయ్యాయి, ఇంకా 3 పాటలు పాడాలి. ఇంకొక పాట పాడండి అంటే ఇంకా మళ్ళీ మాకు తెలిసిన అక్కయ్య ఇంకో పాట కూడా పాడిందండి, అది కూడా వినేయండి. మహాదేవ దయా సింధు ఈశ మంగళం ఓం మంగళం ఓం మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధ బుద్ధ ముక్త రూప ఆత్మ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం కర్పూర గౌరంగణావతారం సంసార సదా వసంతవనదయం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షం కిందికి మంగి మంగళ ఇది జరగమనుగు మంగళం పుండరీకాక్ష మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్ర్యంబకం గౌరీ నారాయణ నమోస్తుతే త్వమేవ మాతా చ పితా చ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవాకాయ నమః చ బుద్ధాత్మనామా ప్రకృతి స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణాయ సమర్పజిత్య ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం జలేన ప్రదక్షిణం సమర్పయామి నీటిపై పుష్పేన దేవవందనం సమర్పయామి పూలక్షితం దీపం. ఇవాళ భోగ స్నానం వచ్చింది గుడికి. పుష్పేన దాస్తేన ఆత్మవందనం సమర్పయామి అభివందనం సమర్పయామి చతుర్వందనం సమర్పయామి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ కాత్యాయని విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఈశాన సర్వభూతాని బ్రహ్మాధిపతి బ్రహ్మణే చక్రకమలే మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్షంత తీసుకొని ప్రక్షణ అంటే ఒక కొబ్బరికాయ మా కొడుకు మాకాయ అనుకొని ఇంటికి పట్టుకొచ్చిన కొడుతా అది కూడా కొట్టు ఏంది ఏమని తెచ్చిండు పక్క షాపుల కూరాడు దగ్గర కొడతావా మరి అక్కడనే కొడతావా? మీ ఇష్టం. పూజ అంతా కంప్లీట్ అయిపోయి మంగళహారతి అన్నీ ఇచ్చేసింది. ఇంకొక కొబ్బరికాయ ఎక్స్ట్రా ఉంది కొడతాను అంటే కొట్టమ్మా అని అయితే చెప్తుందండి. ఇంకా ఆంటీ అయితే ఏ సంకల్పంతో అయితే ఆ వైభవలక్ష్మి పూజ చేసుకుందో ఆ సంకల్పం నెరవేరాలని
ఇంకా మనసా వాచా కర్మన అన్నట్టుగా నేనైతే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన కూడా ఉండాలని అయితే వేడుకుంటున్నాను. అక్కడక్కడ అలాగే రాగా ఎలా ఉంటే అలా వీడియోస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా తెలియని విశేషాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు అని అయితే చెప్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ కాకుండా అందరూ చూసేయండి. ఇంకా అక్కయ్య వాళ్ళ కూతురు ఆ అమ్మాయి వాళ్ళ తోటికోళ్ళు అండి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఈ స్వప్నానికి ఇక్కడ ఉంది. పది వారాలు చేసింది ఆమె సమాప్తం కూతురు లేదు. జగన్మాత తల్లి వేడుకొని మంచిగా మనస్ఫూర్తిగా మన సావాచ పెట్టుకో. ఇప్పుడు ఒకటి అలా వస్తున్నాయి కోతులు. గట్లా అది చెక్కింది కదా కొంచెం ఇక మీదికి పెట్టినది. చిత్రమాచాదయామి చావరం అశ్వారం గజారం అనేన ధ్యాన అవాన జయోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార భగవాన్ జగన్మాత శ్రీ వైభవలక్ష్మి అక్షింతండి వైభవలక్ష్మీదేవి శరణారవిందార్పణమస్తు. చేతుల నుంచి మంత్రహీనం ప్రియాయనం భక్తిహీనం జనార్దనపూరిత పరిపూర్ణమస్తు. అనాయాసేన మనం వినాధైర్యం అనారాయత గోవింద దేవీ మతు సుందరమనిష్ఠ నా భక్తిమాన్ తచ్చరణారవింద కాకించితో తత్పాదమూలం శరణం ప్రపత్తే తత్పాదమూలం శరణం నామ సంకీర్తనమే సర్వ పాప ప్రణాశం ప్రణామోదు. హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు పాదసేవం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనిమిత్. వైభవలక్ష్మి మాతాకి జయాలు పిల్లగాళ్ళు అమ్మవారికి ఇస్తాను అట్లా అన్నది. అది ఇక్కడ ఈ అమ్మవారి కోసమా ఏం వీళ్ళకేం కరెక్ట్ చెప్పలే కదా అని అందుకోసం కోడి బియ్యం పోద్దాం అనుకుంటే అంతే అండి. అయితే అమ్మవారి భావించుకొని అమ్మకి ఇష్టకామన మనం మంచి నిండా నూనె ముత్తని మంచిగా కూరని తెచ్చుకో సంతోషంగా. బలవీరి తొందర కోడలు రావాలి, బలవీరి తొందర కోడలు రావాలి. అమ్మవారు అమ్మ ఆ తల్లి ఆమె ముందర మనం ఎంత ఉందని చెప్పు. ఏ పిల్లలు తీర్థ ప్రసాదం రండి. రండి బొట్టు పెడతా పిల్లలు. ఇలా లైట్ వేసుకోలేరుగా మీరు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా తీర్థ ప్రసాదాలు ఇంకా అమ్మవారికి అయితే దక్షిణ తాంబూలాలు అయితే ఇచ్చి పసుపు కుంకుమ గంధం పూలు అక్షంతలు అన్నీ వేసి ఇంకా పంతులమ్మ కూడా దక్షిణ పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే కావాలని అయితే వేడుకున్నారు. ఇంకా సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఇంకా
ఆంటీకి కూడా ఇంకా దక్షిణ పెట్టి ఆంటీ గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా, రమ్మనండి అని అంటే ఇంకా మా వారు కూడా వచ్చారండి. ఇంకా ఇద్దరం కలిసి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఇంకా ఈ వీడియోలో అయితే తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు, ఇంకా పంతులమ్మను ఇంకా క్షేమంగా వెళ్ళిరమ్మని సాగనంపే వరకే ఉంటుందండి. ఇంకా మరొక వీడియోలో అయితే ఇంకా వైభవలక్ష్మి మాత పూజకు వచ్చిన ఇంకా సుహాసినులకు అందరికీ పసుపు బొట్లు, వాయినాలు, ఇంకా అమ్మవారికి చేసిన తీర్థ ప్రసాదాలతో షడ్రసోపేతమైనటువంటి భోజనాలండి. ఇంకా అమ్మవారికి ఏమేం వంటలు చేశామో అవన్నింటితో ఇంకా వచ్చిన సుహాసినులందరికీ అయితే భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయండి. ఇంకా మరి మిస్ కాకుండా చూసేయండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా అన్ని మంచి మంచి విషయాలు తెలుస్తాయండి. ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే ఇంకా అందరి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ పంతులమ్మకైతే ఓడి బియ్యం కూడా పోసామండి. ఇంకా సాక్షాత్తు ఆ వైభవలక్ష్మి మాతే అనుకొని ఇంకా ఆ అమ్మవారి ఆ పంతులమ్మకి అమ్మవారిగా భావించి అయితే మేమైతే ఓడి బియ్యం పోసామండి. ఇంకా మేమందరం అక్క చెల్లెలం అయితే మీకు ఇదివరకు వీడియోలోనే తెలుసు కదండి. ఫస్ట్ అయితే అక్కయ్య, తర్వాత అక్కయ్య కూతురు అయితే తీసుకుంది, తర్వాత నేను తీసుకున్నాను. తర్వాత ఈ ఎల్లో గ్రీన్ శారీ నా వెనక చెల్లెలు, ఆ రెడ్ శారీ ఆమె, తర్వాత ఈ గ్రీన్ శారీ చెల్లెల తర్వాత ఇంకో చెల్లెలు అన్నమాట. ఇంకా పెద్దక్కయ్య అయితే రాలేదండి, వీలు కాలేదు, ఊర్లో లేదు. ఇంకా చివరి నిమిషం వరకు వద్దాము అన్నట్టుగానే అనుకుందట. కానీ ఆ వైభవలక్ష్మి వ్రతం చూసే భాగ్యం ఆ అక్కయ్యకైతే లేదనుకుంటా. ఇంకా బావకైతే ఉందండి. ఇంకా బావ అయితే అమ్మవారి తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించారండి. ఇంకా ఇంట్లో ఎవరికో ఒకరికైతే ఆ భాగ్యం దక్కినందుకైతే ఇంకా చాలా సంతోషపడ్డామండి. ఇంకా అమ్మవారి ప్రసాదాలన్నీ ఇంకా మా బావగారు అయితే సమయానికైతే వచ్చారు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు అయితే ఆ కుటుంబానికైతే అందాయండి. ఎలాగైతేనే ఇంకా అదే సంతోషం అండి మాకైతే. ఇంకా ఇప్పుడైతే ఆ పంతులమ్మకైతే చక్కగా అమ్మవారిలా భావించి అమ్మవారికే పోస్తున్నాను అన్న భావనతో అయితే ఓడి బియ్యం అయితే పోస్తున్నామండి. ఇంకా ఫస్ట్ అయితే అక్కయ్య కూతురే పోస్తే సరిపోతుంది అని అనుకున్నాము. కాకపోతే ఇంకా 5గురము ఉన్నాం కదా అని ఇంకా 5గురము పోసామండి. ఇంకా ముందైతే అమ్మవారికి చక్కగా పాదాలకి నిండుగా పసుపు పట్టించి ఇంకా పసుపు కుంకుమలు అన్నీ పెట్టి వాయనం అయితే ఇచ్చామండి. ఇంకా ఇలా వాయనంలో అన్ని వైభవలక్ష్మి వ్రత కథలో ఉంటాయి కదండి, ఏమేమి ఇవ్వాలి అనేది. అవన్నీ అయితే ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇంకా పక్కన నిల్చున్న అక్కయ్య అయితే చాలా పూజలు చేస్తుందండి. ఇంకా ప్రతి పూజ గురించిన విషయాలు అన్నీ తెలుస్తాయి. అక్కయ్యకైతే చాలా భక్తి అండి. అక్కయ్య వాళ్ళ ఇల్లు కూడా మా నాన్నగారే కట్టించారండి. ఇంకా అక్కయ్య తిరుపతికి సేవకు వెళ్తుంది, చాలా పూజలు చేస్తుంది. ఇంకా అక్కయ్య దగ్గరుండి పొద్దున్నుంచి ఇంకా అమ్మవారికి ఏమేమి ఏర్పాట్లు కావాలో అవన్నీ దగ్గరుండి చేపిస్తుందండి. ఇంకా వాయనంలో ఏమేమి పెట్టాలో కూడా అన్నీ చెప్పిందట. ఇంకా పంతులమ్మ అయితే షాక్ అవుతుంది. ఇంకా ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలుసాయి, ఇవన్నీ ఇవ్వాలని అంటే నేనే చెప్పాను అని అయితే అంటున్నారు అక్కయ్య అయితే. అదే మరి అందరికీ తెలియదు కదా అనుకుంటున్నాను అని చెప్పారు. ఇంకా పంతులమ్మ అయితే ఇంకా పంతులమ్మకి చక్కగా సుహాసిని తాంబూలం అయితే ఇచ్చేసి ఇంకా చీర, రవికల గుడ్డ అన్నీ పెట్టామండి. ఇంకా ఓడి బియ్యం అయితే పోస్తున్నాము. ఇంకా ఈ సంవత్సరంలో ఓడి బియ్యం వైభవలక్ష్మి మాతకు కూడా పోసే భాగ్యం అయితే నాకు దక్కినందుకైతే నేనైతే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటానండి. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మల్లన్న దేవుని పట్నాల్లో పోసాను, ఇంకా సత్యనారాయణ వ్రతంలో పోసాను, ఇంకా ఇక్కడ వైభవలక్ష్మి మాతకి కూడా పోస్తున్నానండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఏది చెయ్యాలన్నా కానీ అమ్మవారి సంకల్పమే కావాలండి. మనం అనుకుంటే ఏది జరగదండి. ఆ అమ్మవారి ఆశీస్సులే కావాలి. మనం ఏది ముందుకు వేయాలన్నా, ముందడుగు వేయాలన్నా నాకైతే వైభవలక్ష్మి మాతకి ఓడి బియ్యం పోసే అదృష్టం దక్కినందుకైతే
ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటాను అని అయితే మనస్సులో కూడా చాలా సంతోషపడ్డానండి. ఇంకా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆ ఉత్సాహాన్ని. ఇంకా నాకు ఏవి తెలిసినా ఏది అనిపించినా మీ అందరికీ తెలిపే అవకాశం అయితే వచ్చింది కదండి ఇంకా యూట్యూబ్ ద్వారా. ఇంకా ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకుంటూనే ఉన్నానండి. ఇంకా మా రెండో అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య తర్వాత ఈ అక్కయ్య రెండో అక్కయ్య వాళ్ళ కూతురండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇంకా అబ్బాయికి అయితే పెళ్లి కాలేదు. ఇంకా చక్కగా కొడుకు పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకొని పంతులమ్మ అయితే పదే పదే ఆశీర్వదిస్తూనే ఉన్నారండి. ఇంకా తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టుగా ఇంకా పప్పన్నం పెట్టించడమే తరువాయి అన్నట్టుగా ఉందండి. ఇంకా త్వరగా కోడలు రావాలని ఇంకా మేము కూడా వెళ్ళిన వాళ్ళందరము కూడా అమ్మనైతే కోరుకున్నాము. ఇంకా నేను పోసే వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి. ఇంకా నేను పోసేదైతే రాలేదు. ఇంకా మా చెల్లెలు పోసిన తర్వాత ఇంకా వీడియో అయితే అక్కయ్య కూతురికి ఇచ్చి తీయమని నేనైతే పోసాను కానీ వీడియో రాలేదండి. ఇంకా నా తర్వాత నుండి అయితే వచ్చింది. ఇంకా నేను పోసేటప్పుడైతే చూసే భాగ్యం అయితే లేదు. పోసాను, అదొక్కటే చాలండి. ఇగో చూసారా, ఇంకా పోసాను అని చెప్పడానికి నిదర్శనం ఇది ఒక్కటే మిగిలిపోయిందండి నాకైతే. ఇంకా అక్కయ్య కూతురు వాళ్ళ తోటి కోడలు ఇంకా ఆ అమ్మాయితో 5గురము అవుతామని ఆ అమ్మాయితో కూడా పోయించామండి. ఇలా 5గురం సుహాసినీలం కలిసి అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోసాము. ఇంకా వైభవలక్ష్మి వ్రతం అయితే చాలా ఘనంగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. ఇంకా మీరు అక్కడికి వచ్చి చూడలేకపోయినా ఈ వీడియో ద్వారా వైభవలక్ష్మి వ్రతాన్ని చూసి ఇంకా అమ్మవారి ఆశీస్సులు మీ పైన కూడా ఎల్లవేళలా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఇంకా అక్కడక్కడ రా వీడియో అయితే పెట్టానండి. ఇంకా మాటలన్నీ విని తెలుసుకుంటే ఇంకా ఎలా చేయాలి ఏం కథ అన్నదైతే తెలుస్తుందండి ఇంకా మీకు కూడా. ఇంకా మళ్ళీ అయితే వైభవలక్ష్మి వాయినాలు ఇచ్చేటప్పుడు అయితే పెడతానండి. ఇంకా ఎంతమంది సువాసినులు వచ్చారో ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసి ఆనందిస్తారు అని అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా అమ్మవారికి సాహిత్యం ఒక పూట వంట చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా ఏ పూజ చేసుకున్నా కానీ అలా సాహిత్యం ఇచ్చి పంపాలండి. వాళ్ళకి ఒక పూట చేసుకోవడానికి కూరగాయలు పప్పు బియ్యం అన్నట్టుగా. కొడుకు పెళ్లి చేసి కోడలు తెచ్చుకొని ఇలా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి కదా. ఇంకా వచ్చిండు బాబు లేట డ్రెస్సులు వేసుకోలేరట. ఓకేనా? ఓకే వెళ్ళొస్తారా? వెళ్ళండి అక్క. ఓకే మీ బుక్కులు అన్ని పెట్టుకున్నారా అండి? పెట్టుకోండి. ఓకే చాలా వెళ్ళొస్తున్నా అందరికి. టైం కలిగి పోతుండే లేకుంటే అమ్మ పోయేది. చెప్పులాట అమ్మాయి. ఆ వైభవలక్ష్మి మాతను గుమ్మం వరకు సాగనంపి అయితే ఇంట్లోకి అయితే వచ్చామండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా మా బావ అయితే ఇప్పుడే షాపు నుండి వచ్చాడు. ఇంకా పంతులమ్మ వెళ్ళే లోపలనే వచ్చినందుకైతే చాలా సంతోషపడ్డాము. ఇంకా స్వీటబుల్ మెమరీస్ పిక్ అయితే తీసామండి. ఉంటాను మరి.